హాయ్ గైస్, ఈరోజు వీడియోలో జీబ్రా యాక్టర్ తెలిసే ఉంటుందిగా సత్యదేవ్. అసలు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో మూవీ రివ్యూ అండ్ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ ఏంటంటే, సూర్య ఓ ప్రైవేట్ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్. సొంతంగా ఇల్లు కొనుక్కొని తాను ప్రేమించిన అమ్మాయి సహోద్యోగి స్వాతితో పెళ్లి చేసుకోవాలని లక్ష్యంతో అయితే జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వాతి చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక వ్యక్తి ఖాతాలో జమ కావాల్సిన చెక్కు మరో వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. దీంతో డబ్బు పోగొట్టుకున్న ఆ కస్టమర్ తన డబ్బు వెంటనే ఇప్పించాలని అయితే పట్టుబడతాడు. ఈ సమస్య గురించి తెలుసుకున్న సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలని అడ్డుపెట్టుకుని అప్పటికప్పుడు ఆ డబ్బును సదరు కస్టమర్ని తిరిగి ఇచ్చేస్తాడు. కానీ అంతలోనే సూర్య పేరుతో ఉన్న మరో బ్యాంక్ ఖాతాలో 5 కోట్లు జమ అవుతాయి. ఆ తర్వాత ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. కట్ చేస్తే తన ఖాతాలో జమ అయిన 5 కోట్లు తనవేనంటూ గ్యాంగ్స్టర్ ఆది అండ్ సూర్య జీవితంలోకి అయితే ప్రవేశిస్తాడు. తన డబ్బును 4 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే సూర్య తల్లిని చంపేస్తానని అయితే డెడ్ లైన్ పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? తన ప్రమేయం లేకుండా సూర్య పేరు మీద నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచింది ఎవరు? అందులోకి ఆది డబ్బు ఎవరు జమ చేశారు? ఇచ్చిన గడువులోపు సూర్య ఆదికి డబ్బులు తిరిగిచ్చాడా లేదా అనే ప్రయాణంలోనే ఈ సినిమా సవాల్ని ఎదుర్కొంటుంది. సో ఎలా ఉంటుందంటే, బ్యాంకింగ్ వ్యవస్థలోని జరిగే ఆర్థిక నేరాలని ఆధారం చేసుకుని అల్లుకున్న స్టోరీ ఇది. దీని గ్యాంగ్స్టర్ ప్రపంచంతో ముడిపెట్టి విభిన్న చిత్రాన్ని అయితే మనకి చూపించే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేశారు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ఆడియన్స్కి తేలిగా అర్థమయ్యేలా అయితే చెప్పాలి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ తీరును అత్యంతం ఆసక్తి రేగించేలా కథనైతే నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది అనిపిస్తుంది. నిజానికి సూర్యకోణం మంచి సినిమా ఆరంభించిన తీరు అయితే మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చెక్ రంగ్ డిపాజిట్ సమస్య నుంచి తన లవ్ స్టోరీ ప్రీరన్ కాపాడుకోవడం వరకు సూర్య చూపే తెలివితేటలు అయితే బాగుంటాయి. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకొని తన ఖాతాలో లేని డబ్బుని తిరిగి తెచ్చుకునే తీరు అయితే మనకు థ్రిల్ ఇస్తుంది. ఆ ఎపిసోడ్ అంతా ఆడియన్స్కి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ తెరపై మరిన్ని మ్యాజిక్లు చేస్తున్నాడని ఆసక్తి కలుగుతుంది మనకి. ఇక గ్యాంగ్స్టర్ ఆది గుప్తల కథ మొదలైనప్పటి నుంచి సినిమాలో వేగం తగ్గిపోతుంది. ఇక ముఖ్యంగా కథకు కీలకమైన 5 కోట్ల చుట్టూ నడిచే డ్రామా దాన్ని సూర్య కథకు లింక్ చేసిన తీరు కొంచెం రసభద్రంగా అయితే అనిపించదు. దేశ రాజకీయాన్ని శాపించగల స్థాయిలో ఉన్న అపర కోటేశ్వరుడైన గ్యాంగ్స్టర్ ఒక కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సి రావడం అన్నదే సిల్లీ అనిపిస్తుంది. సో ఇక ఈ ప్రయత్నంలోనే కేవలం 5 కోట్ల కోసం హీరో వెంట పెడుతున్నాడు అనేది మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆడియన్స్ కిక్ ఇచ్చే హై మూమెంట్స్ పెద్దగా కనిపించవు. సో దొంగతనం ఎపిసోడ్లో సత్య తనదైన కామెడీ టైమింగ్తో థియేటర్లో అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ సీన్లో. సో ఆఖరి తమ తిరిగి సంపాదించిన డబ్బుని బ్యాంక్లో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడే కష్టాలు చిన్న ట్విస్ట్తో అయితే ఎండ్ అవుద్ది. సో ఇక సూర్య క్యారెక్టర్లో సత్యదేవ్ అయితే బాగా యాడ్ చేశాడనే చెప్పొచ్చు. ఇంకా సెటిల్డ్గా గ్యాంగ్స్టర్ ఆది కూడా అలాగే చేశాడు. ఇక స్టైలిష్ లుక్లో అయితే కనిపించాడు. ఇక డైరెక్టర్ యశో కార్తిక్ అయితే తన జానర్లో కొత్తదనం ఉన్న కథను లోటుపాట్లు లేకుండా ఇంట్రెస్ట్గా తీర్చిదిద్దంలో కొంచెం తడబడ్డారని చెప్పొచ్చు. సో మొత్తానికి కాస్ట్యూమ్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, మొత్తం పర్వాలా మాదిరిగా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో మూవీ అయితే బాగుంటుంది. కానీ ఇలాంటి మూవీస్ ఆడవు, కొంచెం చూడండి, మీకు నచ్చిద్దని అయితే అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.